క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గత రాత్రంతయు కూడా ప్రభువు మనకు సుఖమైన విశ్రాంతిని దయచేసి ఈ అరుణోదయమున ఆయన పాద సాన్నిధ్యములో ఆయనను స్తుతించి ఆరాధించటానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినాన్న వివాహ దినములు, జన్మదినములు జరుపుకుంటున్న ప్రియబిడ్డలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించాలని, ఇలాంటి సంతోషకరమైన దినాలు మరెన్నో మీ జీవితంలో జరుపుకోవాలని దైవ సేవకునిగా కాంక్షించి మీ కొరకు అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియులారా, గత మాసం అంతా కూడా ప్రభు మనలను కాపాడారు. ఈ నూతన మాసములో ఈ మొదటి దినాన్న ఈ అరుణోదయ ధ్యానములో మనమందరము కలిసి ఏక మనస్సుతో, ఏకాత్మతో ఆయనను ఆరాధించుకున్నటకు గాను, ప్రభుని నామమును స్తుతించుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 46వ కీర్తన, ప్రభువా నిన్నారాధింపను చేరితిమి అనే కీర్తన పాడుకుందాం. ప్రభువా నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, విభవముగను ప్రభాకరముగను విరియునీతే జంబెలర్పగ, నభిదనంబుల కూడి భక్తిని ఆత్మతో సత్యంబుతోడను, ప్రభువ నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభ కాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, ఇరులుంగమ్మిన నుండి అరుణోదయము తనుక సరిగా పునీవే కదా, దేవారాత్రి యరిగా పునీవే కదా, విరివిగా మా హృదయ సీమల నెరసియుండిన చీకటులుబో దరిమి శాంతం పైన మనసుల దయ ప్రసాదింపను, భజింతుము ప్రభువ నిన్నారాధింపను చేరితిమి, ఉదయ శుభకాంతి ప్రభావింపగా, దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా, పని పాటలలో మేమి దినము నీకే మహిమ నొనగూర్పందడిపించుమో, దేవా నిన్నే ఘన పరచన్నడిపించుమో,
తనువు శ్రమ చేబడలి నన్నుమా దారి దుర్గమమైన కనబడ వన్నట చందక నీది చేసిన ప్రభువు కొరకని చేయ నడుపుము ప్రభువ నిన్నారాధింపను చేరీతి మీ ఉదయ శుభకాంతి ప్రభావింపగా దేవా నేడు శుభకాంతి విరాజిమ్మగా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మనమందరము ఏక మనస్సుతో ఏకాత్మతో ఆయనను ఆరాధన చేసుకుందాం. అందరూ నాతో ఏకీభవించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. దయతో ఈ మాటలు నా వెనుక చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, లోకరక్షకుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని శుభనామములో ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ నూతన మాసం, ఈ సెప్టెంబర్ మాసం 2024వ సంవత్సరం ఈ మొదటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నట్లు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడిగా ఉందువు గాని క్రిందివాడివిగా ఉండవు. దేవుని పరిశుద్ధ వాక్యమును మరల చదువుకుందాం. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నీవు పైవాడివిగా ఉందువు గాని క్రిందివాడిగా ఉండవు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శ్రేష్టమైన ఘనమైన నామములో మరొకసారి ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొంటూ ఉన్న మీకు అందరికీ కూడా ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? చూస్తూ చూస్తూ ఆగస్టు మాసం మన మీద నుండి వెళ్ళిపోయింది. మన కళ్ళు ఎదుట మరొక నూతన మాసాన్ని, అందు ఈ మొదటి దినాన్ని, పైగా పునరుద్ధాన దినము, ప్రభుని దినము, ఇది పరిశుద్ధ దినము. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని మనము పరిశుద్ధముగా దీనిని ఆచరించాలి. అందరూ సిద్ధపడ్డారా?
దేవుని పరిశుద్ధ సన్నిధానములో ఆయనను స్తుతించి ఆరాధించటం మాత్రమే కాదు, లోకములో అలసిపోయిన మన హృదయములను సేదతీర్చటానికి ప్రభువు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఆయన తన పరిశుద్ధమైన శరీరమును పరిశుద్ధమైన రక్తమును భుజించి పానము చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారా? ఆయన పాద సాన్నిధ్యంలో ఆయన ఇచ్చు ఆ ఆశీర్వాదకరమైన పాత్ర ఎంత గొప్పదో, లోకంలో అలసిపోయిన మనలను సేదతీరుస్తుంది. కనుక వాటి కొరకు కనిపెట్టి ఆయన వాటి కొరకు వేగిరపడి పరిశుద్ధ సన్నిధానములో మనము గడపాలి. మరి ఒక శ్రేష్టమైన చక్కటి మాసాన్ని, మొదటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన విధానమును బట్టి దేవునికి వందనాలు. రాత్రంతయు కూడా సుఖమైన విశ్రాంతిని ప్రభు మనకు అనుగ్రహించారు. వాతావరణం అననుకూలంగా ఉంది, వర్షాలు. చాలా మంది టైఫాయిడ్స్ చేత, డెంగ్యూస్ చేత, జ్వరముల చేత ఎందరో, ప్రతి గృహములో కూడా జ్వరములు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా మంది ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోయి ఆయా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. కలుషితమైనటువంటి నీరు, కలుషితమైన ఆహారం, వీటి వలన వచ్చేటువంటి ఈ బలహీనతల నుండి అందరూ కూడా ఒకంత జాగ్రత్తగా ఉండాలని, ఈ వర్షాకాలంలో మరి ప్రబలుతూ ఉన్నటువంటి ఈ జ్వరములు, రోగములు మరి మనకంటకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని విశ్వాసపు యాత్రలోనూ, ఆత్మీయ జీవితంలోనూ, అదే రీతిగా భౌతికపరమైన ఈ లోకంలోనూ క్షేమకరంగా ముందుకు సాగాలని దైవ సేవకునిగా కోరుతూ ఉన్నాను. ఈరోజు ప్రభువు ఒక వాగ్దానపూరితమైనటువంటి మాటతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ఆయన ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలకు చేస్తూ ఉన్న ఉపదేశములలో ఒక శ్రేష్టమైనటువంటి మాట, అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. ఈ మాటలు మన జీవితకాలం అంతా కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను తృణీకరించారు. ఆయన చేసిన నిబంధనలో నుండి తప్పిపోయి వారు అన్యదేవతలను ఆశ్రయించారు. వారు దేవునికి ఎంతగానో కోపం పుట్టించారు. అయినా సరే ప్రేమ, వాత్సల్యత కలిగినటువంటి ప్రభువు వారితో ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్యదేవతలను అనుసరింపక మీరు వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి నీవు గైకొనాలి. నీవు వాటిని గైకొనిన ఎడల నేనేం చేస్తానో తెలుసా? నిన్ను తలగా నియమించుదును గాని తోకగా నియమించను. తలకు తోకకు చాలా వ్యత్యాసం ఉంటూ ఉంటుంది. ఒకే శరీరములో ఉన్నటువంటి అవయవాలే అయినప్పటికీ వాటి విలువ వేరువేరు. ఉదాహరణకి ఇంట్లో చేపల కూర వండారనుకోండి, తలకు ఇచ్చిన ప్రాధాన్యత తోకకి ఇవ్వం. తోక అన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మిగిలితే, లేకపోతే ఎవరైనా విలువైన వారుగా ఎంచకపోతే అలాంటి వారికి ఎవరికో మనం వేస్తూ ఉండడం స్త్రీలకు సర్వసాధారణంగా అలవాటు. తోకను అదే చేపలోది కదా, అదే కూర వండింది కదా, అన్నీ కూడా దానికి వేసాం కదా, అది కూడా ఒక తినే పదార్థమే కదా అని
తలకు ఇచ్చిన ప్రాధాన్యత తోకకి ఇవ్వవు. గమనించండి, మన ఆలోచన విధానములో తల చాలా ప్రధానమైనది, తల శ్రేష్టమైనది, తల చాలా విలువైనది. గమనించండి, తోక లేకపోయినా జీవి బ్రతుకుతుంది కానీ తల లేకపోతే బ్రతకదు. కొన్ని జీవులు ఉన్నాయి, కొన్ని గంటలు కొన్ని రోజులు బ్రతకగలవు తల లేకపోయినా. కానీ తల అన్నిటికీ కూడా అవసరమైనదే. ఎందుకు ఈ మాటలు నేను చెప్తూ ఉన్నాను అంటే, ప్రభువు మనలను ఎంత విలువైన వానిగా ఎంచుతూ ఉన్నాడో, ఎంత శ్రేష్టమైనటువంటి స్థానాన్ని ప్రభువు మనకిస్తూ ఉన్నాడో ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన పట్ల విధేయులుగా ఉంటే తన బిడ్డలైన వారిని అనేక విధాలుగా ఆయన దీవిస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. లోకానుసారమైన దీవెనలు లేదా ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు గాని ఆధ్యాత్మికమైనటువంటి దీవెనలు ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవుని బిడ్డలుగా విధేయత కలిగి జీవిస్తే, మంచి నడవడిక కలిగి ప్రవర్తిస్తే దేవుడు నిన్ను అత్యధికమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీవు దేవుని బిడ్డగా విధేయత కలిగి మంచి నడవడిక కలిగి నీవు ప్రవర్తిస్తే నిన్ను తప్పక దేవుడు దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నిన్ను అన్నింటికంటే అందరికంటే పైవాడిగా ఉంచాలని ఆయన కాంక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయనపై ఆధారపడి జీవిస్తూ ఉన్నావు కాబట్టి. నిన్ను ఎవరైనా చిన్నచూపు చూసినా, నీకు ఏదైనా లోటు ఉన్నా అన్ని కూడా అవి క్షణికమైనవే, తాత్కాలికమైనవే. ఈ తాత్కాలికమైనటువంటి కష్టాలే కానీ శాశ్వతమైనవే కాదు సుమా. కాబట్టి ఆయన పట్ల విధేయత కలిగి నిన్ను నీవు తగ్గించుకొని ఆయనపై ఆధారపడి ఆయనలో నిలిచి ఉండులాగున నీ జీవితాన్ని నీవు నడిపించుకో. నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకో. నీ చుట్టుపట్ల ఉన్న వారి పట్ల, వారి ఎడల నీవు కూడా దయ కలిగి, ప్రేమ కలిగి నీవెప్పుడైతే ఉన్నావో ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన దీవెనల కంటే ఎంతో శ్రేష్టమైనవి అని మర్చిపోవద్దు సుమా. లోకంలో చాలా మంది అనుకుంటారు భౌతికపరమైన ఆశీర్వాదాలకే విలువ ఇస్తాం గాని పరసంబంధమైన ఆత్మీయ ఆశీర్వాదాలకు మనము విలువ ఇచ్చే పరిస్థితుల్లో మనము జీవించలేకపోతూ ఉన్నాం. గమనించండి, నీవు ఇహలోక సంబంధమైనటువంటి వాటి కంటే పర సంబంధమైన వాటికి నీవు ఎక్కువ స్థానాన్ని, విలువను ఇవ్వాలి అని ప్రభు ఈరోజు మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు గెరారు దేశంలో పరాయి దేశస్థునిగా ఉన్న పరిస్థితుల్లో దేవుడు అతనిని ప్రేమించి క్రమక్రమముగా అభివృద్ధి చేశాడు. ఆ దేశపు రాజు సహితం ఇస్సాకుతో సమాధానపడుటకు సిద్ధపడ్డాడంటే దేవుడు ఇస్సాకుకు ఎంత కాపుదల, ఉన్నత పరిస్థితులు అనుగ్రహించాడో అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్య భాగం ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం నుండి 33వ వచనం వరకు గల వాక్య భాగంలో మనం చూస్తాం. గమనించండి, మనం ఏ స్థితిలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభువు మనలను తలగానే ఉంచుతాడు. పాత నిబంధన గ్రంథంలో యోసేపును మనం చూస్తాం కదా. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. యోసేపును దేవుడు ప్రత్యేకించుకున్నాడు. కనుకనే యోసేపు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు.
యోసేపు తన గృహములో ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడిచ్చాడు. తద్వారా అన్నలు అసూయపడి యోసేపును చంపడానికి ప్రయత్నం చేసి ఏదో ఎక్కడో మానవత్వం కనబడి యోసేపును చంపకుండా ఒక గోతిలోనికి నెట్టివేస్తే, అనంతరము ఇష్మాయిలీలకు అమ్మివేస్తే, ఇష్మాయిలీలు యోసేపును తీసుకుని వెళ్ళి ఐగుప్తులో ఉన్న బానిసగా ఫరో కొనుక్కుంటే, ఆ ఫరో గృహములో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య దేవుడు యోసేపును హెచ్చిస్తూ ఉన్నాడు. గమనించండి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. యోసేపుతో దేవుడు నిత్యము కూడా ఆయన కాపుదల అనుగ్రహించాడు. యోసేపు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు యోసేపుతోనే ఉన్నాడు. తదుకు చెరసాలలోకి వెళ్ళిన తర్వాత కూడా చెరసాలలోనూ కూడా ఆయన అధిపతిగా ఉన్నాడు. పొతిఫర్ ఇంటిలో, అలాగే చెరసాలలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా యోసేపును దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. గమనించండి, దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ వహిస్తాడో. కనుక ఈరోజు నీవు ఆయన యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నీవు నిత్యము కూడా ఆయనతో అంటుకట్టబడి జీవిస్తే, ఆయన నీ పట్ల ఆయన బాధ్యత కలిగిన వాడుగా నిన్ను తలగా ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను తోకగా చేయడు. నిన్ను ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా పై స్థానాన్ని ప్రభువు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, ఈరోజు ఆశీర్వాదాలు లేక, అభివృద్ధి లేక, ఎక్కడో నేను అడుగంటిపోయానని వేదన పడుతూ ఉన్నావా? దుఃఖపడుతూ ఉన్నావా? గమనించండి, నీవు విశ్వసించిన దేవుడు నిన్ను కడగా ఉంచేవాడు కాదు, నిన్ను తలగా ఉంచే దేవుడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? పొతిఫర్ ఇంటిలో ఒక శ్రేష్టమైన స్థానాన్ని పొందాడు. చెరసాలలో ఒక ప్రధానమైనటువంటి స్థానాన్ని పొందాడు. ఐగుప్తు దేశములో ఫరో ఎదుట ఒక మంచి స్థానాన్ని పొందుకున్నాడు. తుదకు బానిసగా వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తులో ఒక ప్రధానమంత్రి స్థానములో కూర్చోబెట్టబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు కదా! అందుకనే కీర్తనల గ్రంథం 113వ సంకీర్తనలో అంటాడు, ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ ఆయన వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తేవాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఈరోజు నిన్ను కూడా నీవే స్థితిలో ఉన్నా ఆయన నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ నూతన మాసంలో ఈ మొదటి దినాన్న ప్రభువు నీకు ఇస్తూ ఉన్న వాగ్దానపూరితమైనటువంటి మాట, నీ దేవుడైన యెహోవా మాట విని శ్రద్ధగా దానిని అనుసరించిన ఎడల నిన్ను ఆయన తలగా ఉంచుతాడు తప్ప తొక్కగా ఉంచాడు. ఇంతటి గొప్ప ఆశీర్వాదకరమైన మాట చెప్పిన దేవుణ్ణి ఎందుకు విశ్వసించటం లేదు? ఆయన మాట నీవెందుకు వినటం లేదు? ఈరోజే ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా నేను నీ చిత్తానుసారముగా జీవిస్తాను, నీ మాట నేను అనుసరిస్తాను. ప్రభువా, ఈ లోకంలో ఎన్నో అపజయాలు పొందుతున్నాను నాయన. ఈ లోకంలో ప్రభువా ఎక్కడో అగాధములో ఉన్నట్టుగా ఎవ్వరూ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో నేనున్నాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ఆయన పాద సాన్నిధ్యంలో ప్రార్థన చేద్దామా? తలలో వంచండి.
మౌనముగా మన హృదయపూర్వకంగా ఆయనకు మనలను మనము సమర్పించుకొని విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, కృపగల రక్షకుడా, దయగల ప్రభువా, నీకు స్తోత్రాలు. అల్పులమైన మా జీవితాల్లో ప్రభువా, నీవు మాకిచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి నూతన మాసంలో ఈ మొదటి దినము, ఇది పరిశుద్ధ దినము ప్రభువా. ఇది పరిశుద్ధమైనది గనుక మేమునో పరిశుద్ధముగా ఆచరించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మమ్మలను సిద్ధపరచండి. మాలో ఉన్న బలహీనతలు, ప్రతి విధమైన పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించి నీ సన్నిధానములో గడిపే గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. ఈ అరుణోదయ ధ్యానములో పాల్గొన్న నీ బిడ్డలను ప్రభువా, నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఏ కుటుంబంలో అశాంతి ఉన్నదో, ఏ కుటుంబంలో శోధనలు ఉన్నాయో, ఏ కుటుంబంలో ప్రభా బిడ్డలు నాయన బలహీనతల్లో ఉన్నారో, ఆయా హాస్పిటల్స్లో ప్రభా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఏ కుటుంబంలో బిడ్డలు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతూ ఉన్నారో, ఏ కుటుంబంలో బిడ్డలు ప్రభువా నీ కృప కొరకు ఎదురు చూస్తూ ప్రభువా వారు సాతానుడు పెట్టు చిక్కుల నుండి తప్పించుకోవాలని అయా నిన్ను ఆశ్రయించి నీ తట్టు చూస్తూ ఉన్నారో, అట్టి కుటుంబాలను ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకునండి. అట్టి కుటుంబాలపై నీ కనుదృష్టి ఉంచండి ప్రభువా. ఈ అరుణోదయమున ప్రభువా నీ పాద సాన్నిధ్యంలో ఉన్నటువంటి మేమందరము కూడా ప్రభా ఈ యొక్క నూతన మాసము ప్రారంభపు దినము నుండి చివరి దినము వరకు నీ కృపలను అనుభవిస్తూ ప్రభువా నీ చిత్తములో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. కృప కలిగిన తండ్రి, చిన్న బిడ్డలను, యవన బిడ్డలను, నడి వయసు కలిగిన వారిని, వృద్ధాప్యంలో ఉన్న వారిని, ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ చిత్తములో ప్రభువా నీకు విధేయులముగా జీవిస్తూ నీవిచ్చు దీవెనలు మేము పొందుకొని ఈ లోకములో ప్రభువా నీ నామమును ఎరిగిన బిడ్డలుగా మేము ఘనపరచబడి తలగా ఉంచటానికి మమ్మలను సిద్ధపరచమని ప్రభువా ఈ దినమంతయు నీ కాపుదలలో ఉంచమని, ఈ దినమున ప్రభువా పాల్గొన్న బిడ్డలను, అననుకూల పరిస్థితుల్లో రాలేకపోయిన బిడ్డలను కూడా ప్రభు క్షమించి నీ దీవెనకరమైన హస్తాలతో బిడ్డలను దీవించి వర్ధలింప చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. నాడు అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనని. ఆమేన్. గొర్రెలకు గొప్ప కాపరి అయిన మన యేసుక్రీస్తు ప్రభుని యొక్క కృపయు, సమస్తమును వాక్శక్తి చేత సృజించిన పరమతండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల కూడి ఉన్న మనకందరికను మన విశ్వాసపు జీవితానికి మనము నిర్వర్తించే సకల కార్యములకు దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ దినమంతయు ఆయన కాపుదలలో వచ్చి విశ్వాసంలో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.